ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు, రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. కోప్పడకుండా సమాధానం చెప్పండి. తమిళనాడులో విజయ్ గారు ఆయన కొడితే దెబ్బకి సీఎం అయిపోయారు. మొత్తం లెక్కలన్నీ మారిపోయినాయి. అయితే ఆయన అక్కడ సీఎం అయిన తర్వాత ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి అలా ఎంట్రీ కానీ ఇస్తే ఆయనకి స్కోప్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజానికి తెలుగు స్టేట్స్లో రియాలిటీ చెక్ ఎలా ఉంది పొలిటికల్గా? ఏమవుతుంది తెలీదమ్మా, నాకు అసలు ఐడియా లేదు, నాకు ఆలోచన లేదు. బట్ వీళ్ళని నమ్మటానికి లేదు. చిరంజీవి గారిని ఇట్టాగే సీఎం అని అరిశారు. ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఆయన ఏం చేశారో చూసాం. జనసేన ఈయన జనసేన పెట్టినప్పుడు సీఎం అన్నారు, 2 చోట్ల ఓడగొట్టారు. సో ఈ ప్రజల్ని నమ్మి వీళ్ళు సీఎం అంటారు కదా అని చెప్పి మనం వీళ్ళు ఎలక్షన్ చేస్తే ఎవరికైనా అంత ఉండదు. వాళ్ళు హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకుంటే ఇప్పుడు అతను హోంవర్క్ చేశాడు, వర్కౌట్ అయింది. వీళ్ళు హోంవర్క్ చేస్తే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేశారు. జనసేన వాళ్ళు కానీ చంద్రబాబు కానీ వీళ్ళంతా హోంవర్క్ చేశారు, గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ హోంవర్క్ చేస్తే ఏమో గెలుస్తాడో తెలియదు. సో అది ఎవరో మనం ప్రెడిక్ట్ చేసే అంత సీన్లో లేదు. ఈ జనం చెప్పారని చెప్పి వేగపడితే మాత్రం దెబ్బతింటాం. వాళ్ళని నమ్మి వెళ్ళటం కాదు, మనం ఏం చేస్తాం, మనం చెయ్యాలి, మన సైడ్ నుంచి ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే దెర్ ఈస్. అండ్ వదలా సినిమా విషయానికి వస్తే జగత్ బాబు గారు కమర్షియల్గా మీకు ఇచ్చిన ఫీజిబిలిటీ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్. ఎంతో కొంత ఫీజిబిలిటీ లేకపోతే ఇంత బడ్జెట్లో సినిమా అవడం కష్టం. అంటే ఫీజిబుల్ కదా, ఆయన అడిగినంతే ఇచ్చాం మనం. బట్ తగ్గించే అడిగారు ఆయన, తగ్గించినంత ఇచ్చాం, సరిపోయింది. బేరాలు గీరాలు ఏమి జరగలేదు, రీజనబుల్గానే ఉన్నారని నేను రీజనబుల్లీ మేము కూడా పే చేయగలిగాము. బట్ ఆ మొదలెట్టినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. బడ్జెట్ పెరగటం కొంచెం మాకు ఇబ్బంది అయింది. అదే సినిమా ఆయన సైడ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు. మధ్యలో ఒక 10 days ఏదో అయిన తర్వాత ఆపారా? షెడ్యూల్ ఆపి మళ్ళీ వచ్చాం. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి అది ఉండి లేట్ అయింది. తర్వాత ఒక మంత్ అయినాక మళ్ళీ స్టార్ట్ ఫినిష్ చేసుకొచ్చాం సార్. అండ్ ఈ సినిమా షూటింగ్లో ఉండగా నాకు తెలిసి తమ్మారెడ్డి గారు చాలా ఓపిక్గా వెళ్ళుంటారు, మారిపోయి వెళ్ళుంటారు, చాలా సౌమ్యుడే వెళ్ళుంటారు. కానీ ఎప్పుడైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు లెక్క తేడా కొడితే తమ్మారెడ్డి గారు ఒరిజినాలిటీ బయటకు వచ్చిన క్షణం చాలా సైలెంట్గా, చాలా మర్యాదగా, బుద్ధిమంతుల్లాగా సినిమా చేసుకుని వచ్చేసాను. నేను అక్కడ ఏ గొడవ లేదు, నేను ఎవరిని తిట్టను కూడా తిట్టలేదు. మీరు వచ్చారు కాబట్టి ఒక షేర్ చేసుకోవాలి. నేను చాలా చిన్న రైటర్ని 99 టీవీలో. తెలియక ప్రభాసు గోపిచంద్ గారి ఫ్రెండ్షిప్ బాండ్ మీద ఒక ఆర్టికల్ రాస్తున్నాను. వీళ్ళిద్దరు అంత మంచి ఫ్రెండ్స్, చాలా బాగుంటారు అది అని చెప్పి ఆ ఫ్లోలో మెచ్యూరిటీ లేక ఈ సినిమా కూడా ప్రభాస్ గారు గోపిచంద్కి దగ్గరుండి ఇప్పించారు అని చెప్పి ఏదో ఒక సినిమా గురించి రాశా ఈవీ ప్రొడక్షన్స్లో. పక్క రోజు ఆఫీస్కి రాగానే మీరు ఎంత ఆవేశంగా వచ్చారంటే అంత ఆవేశంగా వచ్చి, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, గోపీచంద్కి ఒకరు సినిమా ఇప్పించేంత స్థితిలో ఉన్నారా, 3 కోట్లు అడ్వాన్స్ ఇస్తా, ఇప్పుడు వెళ్ళి నాకు డేట్స్ తీసుకురా గోపిచంది, ఒక పదం రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి రైటర్ అని చెప్పేసి. అంటే మీ కమిట్మెంట్ నేను ఆ రోజు నేర్చుకున్నాను. అంటే కోప్పడ్డారు కానీ నేర్పించారు. సో నేను ఎందుకు అడుగుతున్నాను, తమ్మారెడ్డి గారు కోప్పడితేనే మనుషులకి లాభం. అట్లని కాదు, ఆ సినిమా అతననే కాదు, ఇప్పుడు రోజు నేను చూస్తుంటాను, మీడియా చూసినప్పుడు నాకు ఆవేశం వస్తూ ఉంటుంది. బట్ మనకెందుకు ఊరుకుంటాం. పలానా హీరోయిన్కి సినిమాలు లేవంట, పలానా హీరోకి సినిమాలు లేవంట. వాళ్ళు ఖాళీగా లేరు, ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాక చూస్ చేసుకుంటున్నారు. పూర్వకాలం రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉండేది కాబట్టి ఒక్కొక్కళ్ళు 10 ఎన్టీ రామారావు గారు 12 సినిమాలు చేసిన సంవత్సరం ఉంది. సంవత్సరంలో 12 రిలీజ్ అయినాయి ఆయనకి. కృష్ణ గారికి 16-17 అయింది. సో ఇట్లా రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా డైరెక్ట్. ఆ రోజు రెమ్యునరేషన్ తక్కువ. ఇవాళ ఇచ్చే రెమ్యునరేషన్కి 3 ఏళ్ళ కోట్ చేస్తే కూడా చాలా అన్న లెవెల్లో ఉంటున్నారు వాళ్ళు. ఈ 100 కోట్లు ఇందాక మీరు అన్నారు కదా, సో బయటికి రావట్లా. సో హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. సో ఎవరికైనా పెరిగిపోయినాయి, అందరూ చూసీగా ఉంటున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ మాత్రం దొరికిందల్లా చేస్తున్నారు, కానీ మెయిన్ ఆర్టిస్టులు అందరూ చూసీగా ఉంటున్నారు. సో దాంతో వాళ్ళు చూసీగా ఉన్నారనేది మనం మర్చిపోయి ఖాళీగా ఉన్నారంటున్నాం. వాళ్ళు ఖాళీగా ఉండలేదు, ఖాళీగా ఉండదలుచుకున్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ఇష్టపడి ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు. సో అది కాకుండా ఎవరైనా ఇప్పిస్తారు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు కావాలనుకుంటే పెట్టుకుంటున్నాం, వాళ్ళు మనం వెళ్తే ఒప్పుకోరు.
మీరు అన్ని రోజుల తర్వాత మొన్న స్టేజ్ మీద కూడా మళ్ళీ అదే మాట అన్నారు, ఇక్కడ ఎవరు ఏమి చేయరు, ఎవరికి ఎవరు ఏమి ఇప్పారు, మనకు మనమే చేసుకోవాలన్నారు. అండ్ చోటా నాయుడు గారి గురించి చెప్పండి. అంటే ఆయన యాక్చువల్గా భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లోకి ఆయన రావడానికి కారణం ఎవరు అంటే జగపతి బాబు గారా, మీరా? కథ జగపతి బాబు నాకు అసలు పెద్ద పరిచయమే, కానీ నేను ఆయన అడుగుతానికి భయపడేవాడిని. ఎందుకంటే నా సినిమా అంత బడ్జెట్ భరించలేదు, ఆయన అంత బడ్జెట్ భరించలేదు. సార్ అడగటానికి కూడా నాకు భయం. ఎందుకంటే ఆ సినిమాని అడిగి అతను ఇప్పుడు ఎవరినైనా కానీ ఇన్సల్ట్ చేయకూడదు. అతను ఏదో ఒక రెమ్యునరేషన్ అంటే నేను అంత ఇవ్వలేనని చెప్పి తగ్గించమని అడగలేను, నేను ఇవ్వలేనని చెప్పలేను. సార్ మనకి నా స్టైల్ ఎట్లా ఉంటుందంటే, మిమ్మల్ని పిలిచాను అనుకోండి, నేను ఎంత ఇస్తాను నేను చెప్పటమే, మీరు అడిగే అవకాశం ఉండదు. సో చోటా దగ్గర ఆ ఛాన్స్ ఉండదు కదా. సో ఆయన అడిగినంత నేను ఇవ్వలేను, నేను ఇచ్చినంత అతను తీసుకోలేడు. సో అందుకని నేను అసలు వద్దని నేను అడగను అన్నా. జగపతి బాబు గారు నేను అడుగుతాను, మీకు అబ్జెక్షన్, మీరు అడగండి సార్, బట్ నేను నా బడ్జెట్లో అంత ఉండవు, మరి జాగ్రత్త ఆలోచించుకోండి, మాట పడకూడదు మీరు కానీ నేను కానీ అన్నా. సో ఆయన వెళ్ళి మాట్లాడుకున్నాడు, ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు నాకు తెలీదు. ఈయన చోటా గారు నెక్స్ట్ డే నేను వెళ్ళి కలిస్తే, మీరు డబ్బుల గురించి ఆలోచించొద్దు, సినిమా చేస్తానన్నాడు. బా సూపర్. అంటే ఎందుకు అడిగాను సార్, ఆ విజువల్స్ చూస్తుంటే టీజర్లో ఎంత రిచ్గా ఎంత గ్రాండీర్గా ఉన్నాయంటే, బ్రహ్మాండమైన విజువల్స్ వస్తున్నాయి. ఎక్కడా కూడా ఏదో బడ్జెట్ తక్కువైన సినిమాని అసలు ఎక్కడా అనిపించట్లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ మీద కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు పర్సనల్గా ఆనందం ఏంటంటే, మీరు ఇన్వాల్వ్ అయిన సినిమా క్వాలిటీ అంత బాగా వచ్చి చాలా ప్రామిసింగ్గా ఉంది. కంటెంట్ సూపర్ క్వాలిటీ వచ్చి కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. సార్ వెయిట్ చేస్తున్నాం, మీరు డేట్ అనౌన్స్ చేస్తే. నాకు తెలిసి సినిమా మీద ఆ టీజర్తో బజ్ వచ్చింది. సో ట్రైలర్ వస్తే సాంగ్స్ అనేవి వెయిట్ చేస్తున్నాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.